ఈ వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. అప్పాలు చేస్తున్నా, ఓడప్పలు. మేము ఓడప్పలు అంటాము. ఓడప్పలు చేస్తున్నా. 4 గిలాసుల పిండి ఇది. నువ్వులు వేసుకోవాలి పిండికి తగ్గట్టు. కొన్ని ఎక్కువనే పడతాయి, మంచిగా వేసుకోవాలి. ఈ అప్పాలల్లా ఓమ వేసుకోవాలి. ఓమ కూడా ఎక్కువనే వేసుకోవాలి. అన్నీ ఎవి వేసుకున్నా ఎక్కువనే వేసుకోవాలి. జీలకర్ర వేస్తున్నా. శనగపప్పు వేసుకోవాలి. ఒక గంటెడు కారం వేసుకోవాలి. కొంచెం తగినంత ఉప్పు వేసుకోవాలి. కొంచెం అంతా పసుపు వేయాలి. ఇవన్నీ కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. నాలుగు గిలాసుల పిండికి 2 గిలాసుల నీళ్ళు పోసుకోవాలి. కొన్ని ఎక్కువనే పడతాయి అప్పాలకు. పిండి జర మెత్తగా ఉప్పుకోవాలి కదా. కొంత నూనె వేయాలి. నూనె వేస్తే మంచిగా బూర ఉంటాయి అప్పాలు. అప్పాల పిండికి ఎసరు పెట్టినా ఎసరు వచ్చింది. ఇప్పుడు పిండి పోయాలి. నీళ్ళు మసిలేటప్పుడు పిండి పోయాలి. ఇట్లా పిండి పోసి జరసేపు పొయ్యి మీద ఇట్లనే ఉంచాలి. ఇట్లా అన్నీ సిద్ధరాలు చేయాలి. మంచిగా ఉడుకుతుంది. జరసేపు పొయ్యి మీద మంటతోనే అట్లా మంట ఉంచాలి. మంట బంద్ చేయద్దు. ఇట్లా జరసేపు ఉడకాలి. జరసేపు ఒక 2 నిమిషాలు మూత పెట్టాలి. ఇట్లా ఉడకాలి. ఇట్లా ఉడికితే మంచిగా బుర ఉంటాయి అప్పాలు. గట్టిగా ఉంటాయి, మంచిగా బుర ఉంటాయి. ఇట్లా కలుపుకోవాలి. ఇప్పుడు దించాలి. ఇక దించుకోవాలి. ఇప్పుడు ఇండ్లకు ఉల్లి పొరకు వేసుకోవాలి. కలియామాకు వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. ఇవి ఆకులు ఇవన్నీ నేను ఫస్ట్ వేయలేను. ఫస్ట్ వేస్తే అవి మనము వచ్చేటప్పుడు ఊసిపోతాయి అన్నీ. ఇట్లా ఇప్పుడు వేసుకొని మంచిగా కలిపి గరం మీద వేసి అన్ని ఆకులు, ఉల్లి పొరకాయ, కొత్తిమీర, కలియామాకు అన్నీ గరం మీద వేసి కలపాలి. కలిపి మూత పెట్టాలి. ఒక 10-15 నిమిషాలు మూత పెడితే మంచిగా మగ్గినట్టు అవుతుంది. ఆకులకి మంచిగా స్మెల్ వస్తుంది బయటకు. టేస్ట్ బాగుంటాయి. శనగపప్పు నేను పొడిదే వేస్తాను, నానబెట్టేయ. ఇప్పుడు ఒక 15 నిమిషాలు మూత పెట్టినాక కలిపి పిండి విసుకాలి. అప్పుడు శనగపప్పు మెత్తబడుతుంది, మంచిగా ఉంటుంది. ఫస్ట్ నానబెడితే బాగా ఉబ్బి దొడ్డుగా వస్తాయి అప్పాలు. ఇట్లా మంచిగా ఉంటాయి, గురు ఉంటాయి. ఒక 15 నిమిషాలు మూత పెడితే మంచిగా ఉమ్మగిలినట్టు అయ్యి మంచిగా మెత్తబడుతుంది పిండి. మంచిగా వస్తాయి అప్పాలు. కొద్దిగా పిండి వేసుకుంటా ఎంట విసుకాలి. కొన్ని నీళ్ళు పడతాయి, జర పొడి ఉన్నది. కొంచెం నీళ్ళు పడతాయి. కొద్దిగా నీళ్ళు జరుపుకుంటా విసుకాలి. మెత్తగా చేయొద్దు, గట్టిగా ఉంచద్దు. అప్పాల పీటకు మంచిగా ఒత్తి తెచ్చేటట్టు ఉండాలి. ఇక అన్నీ మొత్తం పిండి అయిపోయేదాకా ఇట్లా విసుకోవాలి. ఇట్లా ముద్దలు కట్టాలి. ఇక గిట్లు ఉండాలి. మనము అప్పాలు ఒత్తి తెచ్చేటట్టు ఇక గిట్లు ఉండాలి. 4 ముద్దల పిండి అయింది. ఒక ముద్ద ఉల్లెలు కట్టిన. ఇట్లా చిన్నగా ఉల్లెలు కట్టుకోవాలి. మనము పీటకు ఎంత సైజో అంత ఉల్లెలు కట్టుకోవాలి. పీట మీద ఒకటి నూనెది కవర్ వేయాలి. నూనె కవర్ వేసినా సరే, ఏదైనా సరే కవర్ వేసి, ఏదైనా ఒక జర దొడ్డు కవర్ వేయాలి. వేసి నూనె పెట్టాలి. ఉల్లె తీసి ఇట్లా పిండి అయిపోయేదాకా మొత్తం ఇట్లనే ఒత్తుకునాలి. ఒత్తిన కొద్దీ ఎంట గొలియాలి.
పోసిన, నూనె గరం అయింది. అప్పాలు వేస్తా. ఇట్లా అన్నీ అప్పాలు వేసుకొని గోలించుకోవాలి. గోలినాక తీయాలి. ఇటు గోలినవి మళ్ళీ ఇటు ఉల్ట వేసుకోవాలి. అటు ఇటు గోలినాక మంచిగా గోలినాక తీయాలి. మెత్తగా ఉన్నప్పుడు తీయద్దు, మంచిగా గలగల అయినాక తీయాలి. గోలినవి కొంచెం కలర్ వచ్చినాక తీయాలి. ఇట్లా కొంచెం కలర్ రాగానే తీయాలి, లేకుంటే మెత్తగా ఉంటే నూనె తీస్తే ఇట్లా నూనె పడిచిపోయినాక తీసి దరిగులలో వేసుకోవాలి. వేసుకుంటే నూనె పడిచిపోతుంది. ఇక అన్నిటినే గొలుచుకోవాలి. ఒక సైడ్ గోలినవి ఇంకో దిక్కేసుకోవాలి. ఇట్లా మళ్ళీ వేసుకోవాలి. అటు గోలినాక ఇటు మళ్ళీ వేసుకోవాలి. అటు ఇటు మంచిగా గాలినాక తీయాలి. గోలినవి ఇట్లా గోలినాక తీయాలి. ఇక అన్నీ అయిపోయేదాకా ఇట్లనే గోలియాలి. ఇట్లా దలిగులలో పెట్టుకుంటే నూనె పడిచిపోతుంది. నూనె పడిచిపోయినాక ఇట్లా తాంబాలంలో పెట్టుకోవాలి. మళ్ళీ అప్పాలు అయినాయి చేసుడు. ఇట్లా చేసిన ఓడప్పలు ఇవి. ఇంట్లో శనగపప్పు, కలియామాకు, కొత్తిమీర అన్నీ ఉన్నాయి. ఇంట్లో ఇట్లా చేసుకోవాలి అన్నీ. ఈ 4 గ్లాసుల పిండికి ఇవి అయినాయి ఓడప్పలు. మేము ఓడప్పలు అంటాం, మీరేమంటారు? తెలంగాణ స్పెషల్ ఓడప్పలు.